అది లాస్ట్ లో చెప్పావే చెల్లి చికెన్ అదొకటి తీసుకురా, దాంతో పాటు ఓ అక్క చికెన్ కూడా తీసుకురా, తినేస్తారు. అది చెల్లి చికెన్ అక్క చికెన్ కాదు బావా. బావా? బావేమిటి? బావనా? లేదు లేదు, అది అక్క చికెనో బావ చికెనో కాదు అంటున్నా, చిల్లీ చికెన్ అంటున్నా. ఓహో ఓహో, మీరు కూడా పనిచేశారా? ఏం తెమ్మంటారు మేడం? చికెన్ తందూరి ఫుల్. ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, అయిపోయాం. ఫిష్ ఫ్రై. ఇప్పుడే తెస్తాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఒక్క నిమిషం, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఇదిగో బ్రదర్. ఏంటి, డబ్బులు లేవా? నువ్వెలా కనిపెట్టావు? బ్రదర్ అన్నావుగా, ఆ మాత్రం అర్థమైపోతుందిలే. ప్లీజ్ బ్రదర్, ఆ అమ్మాయి చెప్పిన ఆర్డర్కి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. ప్లీజ్, ఆ అమ్మాయి చెప్పిన ఆర్డర్ లేదని చెప్పవా? నేను చెప్పానుగా. ఎందుకు? నా పేరు సత్య, నేను అబద్ధం చెప్పను. ప్లీజ్, ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాను అమ్మాయితో, పరువు పోయేలా ఉంది. ప్లీజ్ బ్రదర్. సరే చెప్తాలే. ఇందాక చెప్పనన్నావు. చూడు బ్రదర్, ఇదే రెస్టారెంట్కి ఫస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి వచ్చాను. ఒకటే ట్రిప్ బ్రదర్, గెటప్పే మార్చేసింది. ఈ గెటప్ నాకు సెట్ అవుతుంది కానీ నీకు సెట్ అవ్వదు, అందుకే చెప్తా అన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఇదిగో, మేడం చెప్పిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసి, బిల్లు ఎక్కువైనా పర్వాలేదు. సారీ సార్, మేడం చెప్పిన ఐటమ్స్ ఏమీ లేవు. రేయ్, వాళ్ళు చెప్పిందంతా విన్నాను. తందూరి ఉంది కదా? ఇంకా మొత్తం అవ్వలేదు సార్. అవ్వగానే ఇవ్వు. అలాగే సార్. సరే అయితే ఒక మటన్ కీమా చెప్పేసి. ఎంత? 500 సార్. ఉందా? లేదు మేడం. అయితే ఇంకో ఐటమ్ చెప్పండి. చికెన్ రోల్స్ అయినా ఉన్నాయా? కష్టమే మేడం. అవును మేడం, కష్టమే. వీడి ఉద్యోగం ఇంకా కష్టమే. మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మేడం, పంపిస్తాను. నువ్వు పదరా.
అయ్యయ్యో, మీ బుగ్గలేంటండి వాచాయ్? ఒకరిని కాపాడబోతూ కింద పడ్డాను మేడం, అందుకే వాచింది. కింద పడితే ముక్కు కదా వాయాలి, బుగ్గెలా వాస్తుంది? అంటే నా ముక్కు కొంచెం స్ట్రాంగ్ మేడం, అందుకే బుగ్గలు వాచాయి. నాకైతే పడితే వాచినట్టు లేదు, ఎవరో కొడితే వాచినట్టు అనిపిస్తుందండి. మనకెందుకండి, ఏ ఏదో పనో చేస్తుంటాడు, ఎవడో కొట్టుంటాడు. అది చెప్పుకోలేక కింద పడ్డాను గోతులో పడ్డాను అని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. సార్ ఏమన్నా ఇరికిస్తున్నారా? సార్ బిల్లు 2000 అయింది సార్, అది చూసుకోండి సార్. అబ్బో అబ్బా అబ్బా, అయ్యో ఏమైందండి? బిల్లు విని థ్రిల్ అయినట్టున్నారు సారు కదా సార్? అవునవును, మీరు తినండి. హ్యావ్ ఏ నైస్ డే మేడం. తినండి తినండి. వామ్మో, బావకి దొరకకూడదని ఆర్డర్ ఇచ్చాను, కానీ తినకుండా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదే. తినమంటే ఆలోచిస్తుంది ఏమిటి? తినండి. తింటా తింటా. ఏమిటండి టిష్యూతో అలా కప్పేస్తున్నారు? ఆయిల్ ఉంటే పోతుందని. ఓ అలాగా, తినండి తినండి. అరే, మీ షర్ట్ చాలా బాగుందండి. ఇదేనా? ఎక్కడ కొన్నారు? గోపి షాపింగ్ మాల్ అని చాలా కొత్తగా పెట్టారండి. కలర్ కూడా చాలా బాగుంటుంది తెలుసా మీకు? ఈ చికెన్ చాలా బాగుందండి. ఏమిటండి షర్టు చూసుకునే లోపు తినేశారా? తినేశాను. నా కరెంటు బిల్లు డబ్బులు మొత్తం కట్టినా సరిపోయేలా లేదు బాబోయ్. ఇంకొంచెం సేపు ఉంటే నన్ను కూడా తినేసేలా ఉంది. ఇలా ఒక్కొక్కటి ఎన్నని దాచిపెట్టాలి? ఇలా కాదు, మొత్తం అన్ని కలిపి టిష్యూలో పెట్టేసి దాచేస్తాను. అదేమిటండి అన్నిటి మీద ఒకేసారి టిష్యూ పెడుతున్నారు? అన్ని ఒకేసారి తినేద్దామని. ఒకేసారా? అలా ఎలా తింటారు? మీరు 10 సెకండ్లు టైం ఇస్తే నేను మొత్తం తినేస్తా. ఊరుకోండి, 10 సెకండ్లలో ఇన్ని ఐటమ్స్ ఎవరైనా తినగలరా? నేను చెప్పేది నిజమండి. నేను నమ్మను. నేను నమ్ముతాను సార్. వీడికిలా తెలుసు? కొంప తీసి చూసాడా ఏంటి? మీరు కళ్ళు మూసి తెరిచే లోపు మేడం ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ లోపలేసేస్తారు. లోపల? లోపలేంటి? నా ఉద్దేశం కడుపులోకి మేడం. అవునవును, కడుపు లోపల. చూసావా? సరేరా, నీకు నాకో చిన్న పందెం. వీడు చెప్పినట్టు మీరు తిన్నారే అనుకోండి, బిల్లు నేను కడతా. తినకపోతే నువ్వు కడతావారా బిల్లు? కడతాను. అయ్యో, ఇప్పుడు ఆ పందెం అది ఎందుకు? మేడం మీ టైమింగ్ నేను చూశాను కదా మేడం, మీరు కానివ్వండి, నేను కోఆపరేట్ చేస్తా కదా. అయితే ఓకే. కోఆపరేషన్ ఏమిటి? ఎంకరేజ్ అనబోయి కోఆపరేషన్ అనేసారంతే. అవును సార్, అంతే అంతే. సరే రెడీ. 1 2 3 4 5. కళ్ళు తెరవండి. ఇది కళా నిజమా? 5 సెకండ్స్ లో అన్ని తినేసారా? తినేశాను.
అన్నీ తిన్నారు ఓకే, బట్ వాటికి చుట్టిన టిష్యూలేవి? చచ్చండ్రా దేవుడో, దాచే కంగారులో టిష్యూలు తీయడం మర్చిపోయాను నేను. పాపం మేడం, అడ్డంగా దొరికినట్టున్నారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో? అడుగుతుంటే చెప్పరేమిటండి, టిష్యూలేవి? అంటే అవి కూడా తినేశాను. కాగితాల్ని ఆవులు తినడం చూశాను, ఫస్ట్ టైం. మనిషి తినడం చూశాను, చిచి వింటున్నాను. అసలు అలా ఎలా తిన్నారండి? ఇదిగో ఇలా తిన్నారు సార్. బాబోయ్, ఇంకొంచెం సేపు ఉంటే నన్ను కూడా తినేసేలా ఉంది. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? అది కూడా తింటారా ఏమిటి? అరే అది కాదు, ఒక సెల్ఫీ తీసుకుందామని. వద్దులేండి, నాకున్నది ఒకటే ఫోన్, నేను తీస్తాను. ఉమ్, మీరు తీసుకుంటుండండి సెల్ఫీలు, నేను వెళ్ళి బిల్ తీసుకొస్తాను. ఏదేది ఒకసారి ఇవ్వండి, ఇవ్వండి. ఏది? మీరు ఈ ఫొటోస్ లో చాలా బాగున్నారండి. బొమ్మలు కూడా బానే వేస్తాను. అలాగా? అయితే బాపు బొమ్మ లాంటివి కొన్ని వేసి పంపించండి. ఎందుకు? వాటిని అన్నంలో పెట్టుకుని తినడానికా? కాదండి, పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి పంపిస్తే ప్రైజ్ మనీ ఉంటుంది. ఓ అలాగా? అయితే రేపే పంపిస్తాను. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. 6305-836-160. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి బిల్ సార్. చంపదెబ్బ కొట్టిస్తావా? చంపదెబ్బ ఇప్పుడు తెలుస్తుంది. ఏమిటే తల్లి, ఒక పూటకే 2000 రూపాయలు బిల్లు చేసావు. వామ్మో. మీరు వెళ్ళండి, నేను కట్టేస్తాను. షూర్? షూర్. బాయ్ అండి. బాయ్ అండి. సార్ బిల్లు కడతారుగా? ఒక ఫోన్, పర్సనల్ కాల్. టేక్ యూర్ ఓన్ టైం. హలో, ఒరే రవి, ఎక్కడున్నావు? నేను రోడ్డు మీద బైక్లో వెళ్తున్నాను రా. ఒకసారి అర్జెంటుగా సౌత్ ఓక్ రెస్టారెంట్కి రావా? దేనికి? చెప్తానులేరా, నువ్వురా, అర్జెంటు. సరే. ఒరే, ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఒరే ప్లీజ్ రా, చిన్న హెల్ప్ రా. ఏంటి? బిల్లు 2000 అయిందిరా, నా దగ్గరేమో 1000 రూపాయలే ఉన్నాయి. కొంచెం ఆ 1000 రూపాయలు అడ్జస్ట్ చేయరా. ఓ సంతేనా? ఇస్తా ఉండు. బెరర్ రా. ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. వెళ్ళు. ఒరే రవి, టైంకి హెల్ప్ చేసావురా. వస్తాను. బాయ్. అమ్మయ్యా, బావ కంటే ముందే వచ్చి డ్రెస్ మార్చేసుకున్నాను.
లేదంటే తలుపులు పగలగొట్టడాలు, సోదాలు, సెర్చింగ్లతో ప్రాణం తీసేవాడు. వామ్మో, డోర్ ఓపెన్ చేయడం బెటర్. ఇదేమిటిది? పొద్దునకి ఇప్పటికి డ్రెస్ కలర్ మారిందే. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేను బయటికి వెళ్ళేటప్పుడు పింక్ కలర్ శారీలో ఉన్నావు, ఇప్పుడు రెడ్ శారీకి వచ్చావేంటే? అంటే బయటికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చేప్పటికి ఇల్లాలు ఇలా లక్ష్మీదేవిలా రెడీ అయి నవ్వుతూ ఎదురొస్తే ఆ భర్త బయటపడ్డ శ్రమంతా మర్చిపోతాడంట. అందుకే నువ్వొచ్చే టైంకి స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఏ బావా, చీర మార్చటం తప్పా బావా? చీర మార్చావేమిటి అన్న ఒక్క మాటకి చీర పురాణం అంతా చెప్పేశావు కదే. అడిగినప్పుడు చెప్పాలి కదా బావా, లేదంటే నీకు పొగరెక్కింది, కళ్ళు నెత్తికెక్కాయి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి, చిచి అని నువ్వే తిడతావు కదా బావా. ఏమి తెలివే, తిట్టాల్సినవన్నీ తిట్టి చివర్లో నువ్విలా తిడతావు కదా బావా అని కవర్ చేస్తున్నావు కదూ. చచా, నాకంత ధైర్యం కూడానా బావా? అసలే లోక జ్ఞానం లేనిదాన్ని. బావా ఒక్క నిమిషం. బావా ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఎందుకు? అంటే బయటికి వెళ్ళొచ్చావు కదా, ఫ్రెండ్స్ కలవచ్చు, ఏ రెస్టారెంట్లోనూ కరెంటు బిల్లుకి ఇచ్చిన డబ్బులు ఖర్చయిపోయిండొచ్చు, దాంతో బిల్లు కట్టకపోయిండొచ్చు కదా బావా. అదే జరిగితే ఫ్యూజ్లు పీక్కుపోవచ్చు. నేను నీ గో పగలగొట్టచ్చు, నీ 2 పళ్ళు రాలిపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అది కాదు బావా. నోర్మోయ్. ఏమిటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? కరెంటు బిల్లుకి ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుని ఒట్టి చేతులతో వచ్చే చచ్చువదోలా కనిపిస్తున్నానా? అంటే కరెంటు బిల్లు కట్టేశావా బావా? కట్టాను కట్టాను కట్టాను. చాలా. అయితే ఆ రిసిప్ట్ ఇవ్వు బావా. రిసిప్టా? ఎందుకు? ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చినప్పుడు బిల్లు కట్టారా అంటే చూపించాలి కదా. చచ్చాను పో. బిల్లు కట్టకుండానే కట్టానని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఏమిటో దేవుడా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? రిసిప్ట్ ఇవ్వు. లేదే. ఏ ఎందుకు ఇవ్వవు? లేదంటే నేను ఆన్లైన్లో బిల్లు కట్టాను కాబట్టి అందుకే లేదు. అవునా, ఆన్లైన్లో కట్టావా? అయితే మెసేజ్ వస్తుంది కదా, అది చూపించు. అసలు ఏమిటే నీ గొడవ? మొగుడు ఇంటికి రాగానే నీళ్లు కావాలా, కాఫీ కావాలా, టీ కావాలని అడగాల్సింది పోయి బిల్లు కట్టావా, రిసిప్ట్ తెచ్చావా అని ఏదో ప్రశ్నలన్నీ అడుగుతున్నావు. బిల్లు కట్టావా అని అడగడం కూడా తప్పేనా బావా? తప్పున్నారా? ముందు మొగుడు సంగతి చూడు, ఆ తర్వాత చేసిన పనుల గురించి ఆలోచిద్దు గాని. సరే బావా, ముందు నీ సంగతే చూస్తాను. చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? వచ్చి షూ విప్పు. నువ్వు విన్నది కరెక్టే, రా. ఏం చూస్తున్నావు? రా. చేస్తాను. అయ్యో బావా, ఇలా ఊపితే సాక్స్ ఎలా తీయాలి? నువ్వు తీయాలి. నేను కాలు ఊపుతూనే ఉంటాను, కాలు మీద కాలు వేసుకునే ఉంటాను. కానీ నువ్వు సాక్స్ తీయాలి. అప్పుడే నువ్వు మహాపతివ్రతవని నమ్ముతావు.
ఏమిటిది ఇలా చూస్తుంది? కొంపదీసి నేను ఇప్పుడు అన్న మాటల్లో ఏమైనా తేడా ఉందా ఏమిటి? భర్త నోటి వెంట ఏ మాటైతే వినకూడదు అనుకుంటామో ఆ మాటే అన్నావు బావా. ఇక నేను పతివ్రతనని నిరూపించుకొని తీరాల్సిందే. ఏయ్! ఏం చేస్తున్నావే? ఆ? పద్దు! సేమ్ పొజిషన్ తీసేశాను బావా. ఇప్పుడు ఒప్పుకుంటావా బావా నేను మహాపతివ్రతనని? పతివ్రత కాదా అని పరీక్ష పెడితే నాకే రివర్స్లో పరీక్ష పెడుతుందా? అమ్మో, చచ్చిన ఇంకోసారి పరీక్ష పెట్టకూడదు. నడు విరిగిపోయేది ఇంకొంచెం ఉంటే. అమ్మా. ఏంటి బావా, షర్ట్ ఏమైనా విప్పమంటావా? వద్దొద్దు. ఈసారి మళ్ళీ మంచం మీద పడి నడుము విరగొట్టించుకోలేను. ఆ తోపిక నాకు లేదు. నా షర్టు నేనే విప్పుకుంటా. ఏంటి అక్కడ ఆగాడు? ఏయ్, ఎళ్ళు తుక్కో. అయ్యో బావా, అది నీది కాదు. మరి ఇంకెవరిది? మీ తాత? కాదు, మీ నాన్నది. చాలే. ఏ డ్రెస్ ఎవరిదో కూడా తెలుసుకోలేనంత తెక్కెదోలా కనిపిస్తున్నానా? 100% ఇది నాదే. అయ్యో బావా, బట్టలు సర్దేటప్పుడు నీ బట్టల్లో మావయ్య గారి లాల్చి కలిసిపోయింది బావా. ఆ కలర్ లాల్చి నీకు లేదు. ఏ, నువ్వు అన్నీ నాకు చెప్పకు.